తెలుస్తోంది జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిబాబు. రైట్, ఇక మనం స్పెషల్ డ్రైవ్ చూస్తున్నాం. రీతు చౌదరికి సంబంధించి ల్యాండ్ స్కామ్, కొన్ని కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్ జరిగింది. దీంట్లో అనేకమైన విషయాలు రీతు ల్యాండ్ స్కామ్ తరహాలో ఇంకా అనేక ల్యాండ్ స్కామ్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో మరి ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేతలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇన్వాల్వ్ అయి ఉండటం గమనార్హం. వైసీపీ ముఖ్య నేతల పేర్లను కూడా బయట పెడుతున్నారు శ్రీకాంత్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి. జమీమా, రీతు చౌదరికి సంబంధించి ఇబ్రహీంపట్నం ల్యాండ్ స్కామ్ వ్యవహారం బయటికి రావడంతో ఇప్పుడు ప్రధానంగా రీతు పైనే ఈ దృష్టంతా కూడా అంతా కేంద్రీకరించారు. అయితే దీనికి సంబంధించి కొన్ని రహస్య విచారణలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రహస్య విచారణలో ఒక రీతునే కాదు, రీతుకు సంబంధించి ఈ చుట్టూతో కూడా చాలామంది దీనిలో కీలక పాత్ర పోషించారనేటటువంటిది వెలుగులోకి వస్తున్నటువంటి సమాచారం. ఇప్పటికి వరకు చూస్తే రీతు చౌదరికి అలాగే శ్రీకాంత్, ఈ చేమకుర్తి శ్రీకాంత్, ఈ ఇరువురి పేర్లు ప్రధానంగా బయటకు వచ్చాయి. ఈ బయటకు వచ్చిన పేర్లలో ఏకంగా ఇక్కడ చెప్పుకునేటటువంటి ప్రధాన అంశాలు కూడా ఏంటంటే, ఒకటి రీతుకు సంబంధించినటువంటి ల్యాండ్ స్కామ్కి సంబంధించిన రహస్యాలు, ఇంకొకటి శ్రీకాంత్ ప్రమేయం, అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల పాత్రతో పాటు నేతలు ఏదైతే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వారి వారసులు ఇందులో కీలక ప్రధాన పాత్ర పోషించారనేది, ఇంకొకటి ఏకంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కీలక ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ల అండదండలు చూసుకొని వారి ప్రమేయంతో కూడా ఇక్కడ ప్రధానంగా రిజిస్ట్రేషన్లో కొనసాగాయి అనేటటువంటిది ఇక్కడ ఇంకొక కీలక సమాచారం. మరి ఈ మొత్తాటి మీద మనం విశ్లేషిస్తే ఒకరికి ఒకరు సంబంధాలు ఏదైతే ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకొని మరీ చేశారు. అయితే ఇందులో మరో కీలక అంశం ఏంటంటే, ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఏదైతే ఏకంగా రిజిస్ట్రేషన్లు చేయడం, ఒకరికి తెలియకుండా అసలు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబోతున్నది కూడా ఏకంగా అక్కడ ఏదైతే లోకల్గా ఉండే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు పలానా లబ్ధిదారులు వెళ్లే వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిజిస్ట్రార్ సంతకాలు పెట్టుకునే టైంలో అప్పటికప్పుడే బెదిరింపులు, అలాగే ఇటువంటి రహస్యంగా ఏదైతే సెటిల్మెంట్లు చేసేసుకొని అప్పటికప్పుడు సంతకాలు అలా హడావడిగా పనులు కానిచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారాలన్నీ కూడా వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం ధర్మ్ సింగ్ అనే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన ధర్మ్ సింగ్ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మరి ఆయన కూడా ఏసీబీ ట్రాప్లో గతంలో చిక్కుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఆ తర్వాత రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన గోవాకి పారిపోవడం జరిగింది. ఏదైతే తప్పించుకొని వెళ్ళారనేటటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే అతను తప్పించుకోలేదు. ఏకంగా గతంలో ఉన్నటువంటి వైసీపీలోని కొందరు ప్రముఖులు ఆయన్ని కిడ్నాప్ చేసి ఏదైతే గోవాలో ఒక రూమ్లో సెటిల్మెంట్ చేశారు. సెటిల్మెంట్ చేసి కొన్ని రహస్యాలు తీసుకోవడం, అంతేకాకుండా బలవంతంగా ఆయన ప్రమేయం కూడా ఉన్నటువంటి కొన్ని భూములపై ఆయన సంతకాలు కూడా సేకరించారు అనేటటువంటి కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో ఈ ఇబ్రహీంపట్నం ఒకటే కాకుండా మళ్ళీ ఏదైతే ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిపినటువంటి అధికారుల మధ్య మరింత సమాచారం సేకరించడం జరిగింది. మరి తిరుపతితో పాటుగా కర్నూలు, కడప, విజయవాడ, విశాఖపట్నం, ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో భూములు భయంకరంగా కొనేశారు. అక్కడ కొంతమంది ఇవ్వనటువంటి వారిని లాగేసుకున్నారు. మరి ల్యాండ్ ఎక్విజిషన్లో భూములు పోతాయనేటటువంటి విధంగా మరికొంతమంది, మరి ఆక్రమణ ఏదైతే ప్రభుత్వానికి అవసరమై కొన్ని భూములు తీసుకుంటారనేటటువంటి విధంగా అక్కడ ప్రజలను కూడా రైతులను భయభ్రాంతులకు గురి చేసి సేకరించినటువంటి భూముల వ్యవహారం కూడా ఈ రీతు చౌదరి ల్యాండ్ స్కామ్ వ్యవహారంలో బయటకు వచ్చింది. మొత్తం 700 కోట్ల రూపాయల భూములు స్కామ్ జరిగింది. ఈ స్కామ్ మొత్తంలో కూడా ఎవరి పాత్ర ఏంటనే దానిపై కూలంకషంగా ఇక్కడ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలో ప్రాథమికంగా గతంలో సీఎంఓ పేషీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలతో పాటుగా మరి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ల పాత్ర ఇందులో ప్రధానంగా వెలుగు చూస్తోంది. మరి ఆ కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా నేరుగా ప్రతిరోజు కూడా సీఎంఓ క్యాంపు కార్యాలయానికి అనుసంధానంగా వస్తూ ఉంటారనేటటువంటిది కూడా తెలిసింది. మరి అంతేకాకుండా మరో 2 పేర్లు కూడా వెలుగు చూస్తున్నాయి. మరి వాటిపై వారి పాత్ర ఏ మేరకు ఉందనేటటువంటిది ఇంకా రివీల్ కానిటువంటి అంశం. ఇందులో ఏదైతే కేఎన్ఆర్తో పాటుగా ఏంటంటే భారతీకి సంబంధించినటువంటి ఈ కేఎన్ఆర్ అలాగే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ్ముడిగా చెప్పుకునే సునీల్, మరి ఇటువంటి వారి ప్రమేయం కూడా ఉందనేటటువంటిది వెలుగులోకి వస్తున్నటువంటి సమాచారం. మరి దీనికి సంబంధించి వారి ప్రత్యక్ష ప్రమేయాన్ని మాత్రం ఎక్కడా కూడా నిర్ధారించలేదు. మరి అంతేకాకుండా ఇక్కడ భారతి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి పేరు చెప్పుకొని వీరంతా కూడా కొంతమంది వైసీపీ నేతలు దందాలు చేశారు అనేటటువంటిది ఈ స్కామ్లో వెలుగు చూస్తున్నటువంటి అంశం. మరి వీరితో పాటుగా ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి కొంతమంది మాజీ మంత్రులు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయా ప్రాంతాల్లో తమ భూమి విలువలను చూసుకొని ఏదైతే ఆయా ప్రాంతాల్లో కూడా కొన్ని సెటిల్మెంట్లు అనేటటువంటి కారణాలు అయితే ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి మొత్తం కూడా వేరే అనేక మార్గాల్లో ఇవన్నీ కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ ల్యాండ్ స్కాములకు సంబంధించి 700 కోట్లు కాదు, అంతకు మించి ఉండొచ్చు అనేటటువంటిది ఏదైతే అన్ని ప్రాంతాల్లో ఒక్క ఇబ్రహీంపట్నం కేంద్రంగానే కొన్ని 100 కోట్ల రూపాయల భూమి ల్యాండ్ స్కామ్ జరిగిందంటున్నారు. మరి అంతేకాకుండా ఇటువైపు తిరుపతి, కడప, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ అలాగే ఇటువైపు భోగాపురం ఎయిర్పోర్టు సమీపంలో కూడా ఈ భూ కబ్జాలు విపరీతంగా జరిగాయి. ఈ కబ్జాల్లో ఈ ఏదైతే రీతు చౌదరికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా కొన్ని చోట్ల ఉన్నాయి అనేటటువంటిది వెలుగులోకి వస్తున్నటువంటి సమాచారం. మరి దీనికి సంబంధించి రీతు చౌదరి భర్తగా చెప్పుకుంటున్నటువంటి చేమకుర్తి శ్రీకాంత్ పాత్ర ఏంటి అంటే అతను ఏకంగా ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేయాలో ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అనేటటువంటిది ఈ స్కామ్లో వెలుగు చూస్తున్నటువంటి అంశం. మరి ఇక్కడ చూస్తే ఏకంగా రీతు చౌదరి పేరు మీద తనకు ఏదైతే ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి రిసార్ట్లు అయితేనేమి, ఏదైతే స్థిరాస్తి భూములైతేనేమి, అలాగే భవనాలు అయితేనేమి, వీటన్నిటినీ కూడా యజమానులకు తెలియకుండా ఏకంగా రిజిస్ట్రేషన్లు చేసేసేటటువంటి ప్రక్రియ అతను యథేచ్ఛగా కొనసాగించారనేటటువంటిది ప్రధాన ఆరోపణ. మరి ఈ వ్యవహారాలన్నిటిలో కూడా A to Z ఇక్కడ మనం చూస్తే కీలకంగా వ్యవహరించింది కొంతమంది IAS IPSలు, మరికొంతమంది మాజీ మంత్రులు, మాజీ మంత్రుల వారసులు, అలాగే ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేల వారసులు. వీరితో పాటుగా సబ్ రిజిస్ట్రార్లు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లని దారికి వస్తే సరే, దారికి రాకపోతే అదిరిచ్చి బెదిరించి ఆ సబ్ రిజిస్ట్రార్లతో పనులు కానించుకోవటం. మరి సబ్ రిజిస్ట్రార్లు కొన్ని చోట్ల అబ్జెక్షన్లు చెప్పినా కూడా వారికి బెదిరింపులే మూల్యంగా చెల్లించుకున్నటువంటి పరిస్థితి. ఇందుకు వైసీపీలోని కొంతమంది నేతలు ఇందులో ప్రధానంగా పాత్ర వహించారు అనేటటువంటిది కూడా వెలుగులోకి వస్తుంది. మరి ఏది ఏమైనా చూస్తే ఒక ఇబ్రహీంపట్నం కేంద్రంగా జరిగినటువంటి ల్యాండ్ స్కామ్ అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందనడానికి ఎన్నో ఆధారాలు సాక్ష్యాలు ఇక్కడ కళ్ళకు కడుతున్నాయి. ప్రస్తుతం ప్రాథమిక విచారణలో ఉన్నటువంటి అంశంలో రీతుకు సంబంధించి, రీతు చౌదరికి సంబంధించి ఈ ఒక్కటే కాకుండా పలు రహస్యాలు ఇంకా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటిది విచారణలో ప్రస్తుతం ప్రాథమికంగా వెలుగులోకి వస్తుంది. మరి అంతేకాకుండా ఏదైతే శ్రీకాంత్కు కూడా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, శ్రీకాంత్ IASలో IPSలో కొంతమందిని చేతిలో పట్టుకొని ఈ విధంగా కొంతమందిని బెదిరించి ఈ ల్యాండ్ స్కామ్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు అనేటటువంటి దానిపై కూడా ఇప్పుడు శ్రీకాంత్ పేరు వినవస్తోంది. మరి మొత్తం వ్యవహారం చూస్తే ఏదైతే కలెక్టర్ల ఏదైతే కొంతమంది IAS ఆఫీసర్లు కూడా ఇందులో కీలక సూత్రధారులుగా ఉన్నారు. దీనికి తోడు సబ్ రిజిస్ట్రార్ ఏదైతే ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మరో కోణం వినిపిస్తుంది ఏంటంటే ధరమ్ సింగ్ ఆయనకు సంబంధించి ఆల్రెడీ ఆయనపై ACB కేసు కూడా గతంలో ఉందనేటటువంటిది ఆల్రెడీ వినిపిస్తోంది. మరి ఇప్పటికే ఆయన ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి ఇప్పటికే ల్యాండ్ స్కామ్లు చేసినటువంటి వారిని భరతం పట్టేటటువంటి పనిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మెప్పు పొందేందుకు గతంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన కొంతమంది పేర్లు ఏదైతే వైఎస్ భారతి పేరు చెప్పుకొని, అలాగే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని ఈ స్కామ్లన్నీ చేశారు అనేటటువంటి ఆ పేర్లు ఉటంకిస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ధరమ్ సింగ్ అనేటటువంటి వ్యక్తి అప్పట్లో ఇబ్రహీంపట్నం పలుచోట్ల ఆయన సబ్ రిజిస్ట్రార్లుగా చేసిన ఇబ్రహీంపట్నం కేంద్రంగా నడిపినటువంటి భూ స్కాముల్లో కీలక సూత్రధారిగా ఉన్నారనేటటువంటిది కూడా ఇప్పుడు తేటతెల్లమవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్నటువంటి అభియోగాలను తప్పించుకునేందుకు కూటమికి ఇటువంటి ఫిర్యాదు చేశారా అనేటటువంటి దానిపై కూడా తేలాల్సి ఉంది. మరి అయితే కనుక ఆయన ఏ ఉద్దేశంతో చేసినా కూడా ప్రాథమిక విచారణలో మాత్రం ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విచారణలో ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి వారందరూ కూడా పాత్రదారులుగా ఉన్నారు. మరి వీరిపై ఎవరి పాత్ర ఎంత, ఎవరి స్థాయి ఎంత, ఎవరికి ఎంత ముట్టింది, ఎవరు ఎక్కడెక్కడ దందాలు చేశారు, ఎవరు ఎక్కడెక్కడ ఏ భూముల్లో కొల్లగొట్టారు అనేటటువంటిది ఇంకా మరింత విచారణ జరిపిన తర్వాత తేలాల్సి ఉంది. జేపీమా.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. ఇక ఇప్పుడు చూస్తున్న స్పెషల్ డ్రైవ్కి సంబంధించి ఏపీలో సంచలనం సృష్టించిన రీతూ చౌదరి ల్యాండ్ స్కామ్కి సంబంధించి ఇప్పటి వరకు ఎక్స్క్లూజివ్గా మనకి రిపోర్టింగ్ అందించిన గుంటూరు నుంచి